2025 వారం శనివారం. తిథి ఏకాదశి రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 37 నిమిషాల నుండి 7 గంటల 23 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు మరియు సాయంత్రం 3 గంటల 50 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. రాశి ఫలాలు. మేషరాశి. మధ్యవర్తిత్వం వహించి ఒకానొక కార్యక్రమాన్ని సానుకూలపరుస్తారు. ఆర్థిక లావాదేవీల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. వృషభ రాశి. ఉపకరించే విషయాలను సకాలంలో తెలుసుకుని లాభపడతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి. వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మిథున రాశి. విస్తృతంగా చర్చలను సాగిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వారికి స్నేహ బృందంలో చోటు కల్పిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది. కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. సింహరాశి. ఉద్యోగాల్లో మంచి స్థానం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. సంగీత సాహిత్యాల పట్ల విశేషంగా అభిరుచిని కనబరుస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తే లాభపడగలుగుతారు. వ్యాపారంలో తాత్కాలిక భాగస్వాములను చేర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముడిపడని వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, తత్సంబంధిత వ్యవహారాలు సానుకూలపడతాయి. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది. సంతాన యోగక్షేమాలపైన ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు. సభలు సమావేశాలకు గాను ఆహ్వానాలు అందుకుంటారు. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మకర రాశి. శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి సన్నిహితుల సహాయం అందుకుంటారు. నూతన గృహం లేక వాహనం కొనుగోలు సానుకూలపడుతుంది. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. మీ స్థాయికి తగని వ్యక్తులతో పోరాటాలు, రాని బాకీలు, స్థిరాస్తుల వ్యవహారాల్లో కొంత ప్రతికూల వాతావరణంలోనే ఉంటాయి. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు సంబంధిత పెండింగ్ బిల్స్ మంజూరవుతాయి. మీనరాశివారు శుభ ఫలితాల కొరకు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో.
One stop for all puja needs.